ఇప్పుడు జాతకంలో కేతువుకు సంబంధించినటువంటి ఏమేమి కారకత్వాలు వహిస్తాడో, కేతుగ్రహం కలిగించేటటువంటి పీడలు ఏమిటి తెలుసుకుందాం. గణపతి, ఆంజనేయుడు, చండీ దేవతల యొక్క పూజల వల్ల కేతుగ్రహం ప్రసన్నుడవుతాడు. కుక్కలు, గేదెలు, ఆవులు, దున్నలు వంటి జంతువుల కారణంగా నష్టాలు కలుగుతాయి. వైద్యానికి అందనటువంటి రోగాలను కలిగిస్తాడు. గుప్త రోగాలని, పొట్టకు సంబంధించినటువంటి, కన్నుకు సంబంధించినటువంటి రోగాలకు కారకుడు ఎవరంటే కేతుగ్రహం. ఆస్తుల సంక్రమణకు కూడా కేతువే కారకుడు అవుతాడు. కడుపులో అలసర్లు, తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వీటికి సూచిస్తాడు. వైద్య శాస్త్రంపై చాలా ప్రభావం చూపిస్తాడు. వైద్య విద్య అబ్బాలన్నా, వైద్యానికి సంబంధించి ఏదైనా చేయాలన్నా, వృత్తి చేపట్టాలన్నా కేతువు యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. కేతువే కారకుడు దానికి. తండ్రి తరపు బాంధవ్యాలు అంటే తాతలు, నాయనమ్మలతో సత్సంబంధాలు కలగాలంటే కేతువు శుభదృష్టి అనేది ఉండాలి. చెడ్డవారితో, వ్యసనపరులతో మిత్రత్వాన్ని ఏర్పరుస్తాడు. అనుకోని నేరాలను మోపి రాజదండన పడేటట్లు చేస్తాడు. జాతి వైఢూర్యాలను వేలుకు ధరించడం వల్ల కేతువు యొక్క అనుగ్రహం కలిగిస్తాడు. కేతువు కలిగించే ఈతి బాధలు ఏమిటి? రహస్యంగా చెడ్డ పనులు చేయిస్తాడు. మంత్రతంత్రాల వల్ల ఆపదలు రప్పిస్తాడు. సారాయి సేవనం, వ్యసనాలు కలిగిస్తాడు. సంప్రదాయాలను ధిక్కరించే అనాచారాలను మనసులో ప్రేరేపణ చేస్తాడు. పైత్యతత్వాన్ని బాగా పెరిగేలా చేసే కారకుడు ఎవరంటే కేతువు. పెట్రోల్, కిరోసిన్, క్రూడ్ ఆయిల్ వంటి ఇంధన సంబంధ విషయాలన్నీ కేతువు ప్రభావానికి లోనవుతాయి, గురి చేస్తాడు. వాటికి వేట, అడవి సంపదల వల్ల భయాలు, వాటి వల్ల ప్రమాదాలు ఏర్పడేటట్టు చేసే గ్రహం కేతువు. ఆకస్మికంగా జరిగే పనులు కేతువు ప్రభావంతోనే జరుగుతాయి. అధికారంలో ఉన్న వారి వల్ల నీలాపనిందలు, మోసానికి గురి చేస్తాడు. చదువు, తెలివితేటలు అన్నీ ఉన్నా అభివృద్ధి అనేది లేకుండా చేస్తాడు. మచ్చలు, కురుపులు, వాపులు, మసూచి, దురదలు వంటి చర్మరోగాలు ఇవన్నీ కూడా కలిగించే గ్రహం కేతువు అవుతాడు. పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ సంబంధాల్లో, పనుల్లో విఘ్నాలు కలిగిస్తాడు. ఏదైనా పని నిమిత్తం, పూజ నిమిత్తం బయటికి వెళితే అవన్నీ ఆటంకాలు ఏర్పరచడం ఇవన్నీ కూడా కలిగించే గ్రహం కేతువు అవుతాడు. మత మార్పుడులు, దైవభక్తి లేకపోవడం ఇవన్నీ కూడా కేతువు సృష్టించేటటువంటి సమస్యలుగా గుర్తించాలి. జాతకాన్ని చూపించుకుని ఇటువంటి సమస్యలు, బాధలు ఉన్నప్పుడు జాతకాన్ని చూపించుకుని కేతుగ్రహానికి సంబంధించినటువంటి పరిహార రెమెడీలు, క్రియలు చేసుకోవడం మంచిది.